ఈ భాగంలో కొన్ని ముఖ్యమైన అలంకారాల గురించి తెలుసు. అలంకారాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి శబ్దాలంకారాలు, 2 అర్థాలంకారాలు. శబ్ద ప్రాధాన్యం కలిగినవి శబ్దాలంకారాలు కాగా, అర్థ ప్రాధాన్యం కలిగినవి అర్థాలంకారాలు. ఒక విషయాన్ని అందంగా చెప్పడానికి, ఒక విషయాన్ని ఆకర్షణీయంగా మరింత ప్రభావవంతంగా చెప్పడానికి ఈ అలంకారాలను ఉపయోగిస్తారు. సాధారణంగా మనం అలంకరించుకున్నట్టుగానే అందంగా కనబడడానికి కవులు, రచయితలు తమ భావాలకు ఈ అలంకారాలను జోడించి మరింత అందంగా, మరింత అర్థవంతంగా చెప్తారు. వాటికి ఈ అలంకారాలు ఉపయోగిస్తారు. ఆ అలంకారాలు శబ్దాల రూపంలో ఉండొచ్చు, లేదా అర్థాల రూపంలో కూడా ఉండొచ్చు. అందుకనే అలంకారాలు 2 రకాలుగా ఉంటాయి. ముందుగా మనం శబ్దాలంకారాలను పరిశీలించినట్టయితే, శబ్దాలంకారాలు ప్రధానంగా 6: వృత్యానుప్రాసము, ఛేకానుప్రాసము, లాటానుప్రాసము, అంత్యానుప్రాసము, ముక్త పదగ్రస్తము మరియు యమకాలంకారం. ముందుగా వృత్యానుప్రాసం గురించి చూస్తే, వృత్యానుప్రాసము అని పేరులోనే ఉంది. ఒక వృత్తంలాగా, ఒక హల్లు అనేక సార్లు ఒక వృత్తంలాగా వస్తూ ఉంటే అది వృత్యానుప్రాసాలంకారము అని చెప్పవచ్చు. హల్లు ప్రధానంగా ఇక్కడ హల్లు అనేక సార్లు వస్తే అది వృత్యానుప్రాసము. ఉదాహరణకు అడుగులు తడబడ బుడతడు నడిచెను. ఇక్కడ డకార శబ్దము దాదాపుగా 4 సార్లు 5 సార్లు వచ్చి అడుగులు తడబడ బుడతడు నడిచెను. మనం ఆ వాక్యం వినగానే డకార శబ్దం మళ్ళీ మళ్ళీ వస్తున్నట్టుగా మనం ఇలాగే గమనిస్తాం. అలాగే విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. ఈ వాక్యంలో చూడండి, విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. ఈ వాక్యం వినగానే, ఈ పద్యపాదం వినగానే మనకి ఇమీడియట్ గా దాని అర్థం కన్నా కూడా దీంట్లో ఏదో ఒక అక్షరం, ఒక హల్లు పదే పదే వస్తుంది అని చెప్పి మనల్ని ఆకర్షిస్తుంది. సో ఇందులోష్ణు అనే అక్షరం పలుమార్లు రావడం వల్ల, వృత్తంలాగా రావడం వల్ల ఇది వృత్యానుప్రాస అలంకారం. ఇంకొక ఉదాహరణ, కవ్వడి సవ్వడితో నవ్వుల పువ్వులు రువ్వుతున్నాడు. ఇక్కడ వకారం, వాకు వావత్తు పలుమార్లు ఆవృతమైంది. అలాగే మర్రి తొర్రలో జర్రి బిర్రుగుంది. ఈ వాక్యంలో కూడా రకారం, ఒత్తు రకారం మనకు పదే పదే వస్తుంది. సో ఇట్లా ఒక హల్లు అనేక సార్లు వస్తే అది వృత్యానుప్రాసం. రెండవది ఛేకానుప్రాసం. సాధారణంగా ఛేకులు అంటే పండితులు ఎక్కువగా ఈ అలంకారాలను ఉపయోగిస్తారు. దీంట్లో ఏమిటి, వృత్యానుప్రాసంలో ఒక హల్లు వస్తే దీంట్లో 2 లేదా 3 హల్లులు వెంటనే అర్థభేదంతో వస్తుంది. ఉదాహరణకు, ఓ రాజా నీవి సుందర దరహాసములు. ఈ ఉదాహరణలో సుందరలో ఉన్న దర, దరహాసంలో ఉన్న దర వెంటనే వచ్చినాయి, అర్థభేదంతో కూడా వచ్చినాయి. సుందరలో ఉన్న ధరకి వేరే అర్థము, దరహాసంలో ఉన్న ధరకి వేరే అర్థం. అలాగే శుభంకర కరములు అన్న వాక్యంలో కూడా శుభంకర అన్న పదంలోని కరకి, కరములు అన్న పదంలోని కరకి వేరే అర్థాలు ఉన్నాయి. కరములు అంటే చేతులు. ఎలాంటి చేతులట? అవి శుభంకర, శుభమైన చేతులట. అలాగే 3వ ఉదాహరణలో అనాథనాథ నీకు వందనము. అనాథనాథ, అనాథులకు నాథుడు. అనాథులు అంటే ఎవరు లేనివాడు, నాథుడు అంటే ప్రభువు లాంటివాడు, భర్త లాంటివాడు. అనాథనాథ నీకు వందనము. నందనందన నీవు రక్షమాకు అనే 4వ ఉదాహరణలో నందనందన, నందుని యొక్క కుమారుడా. నంద అనే శబ్దమేమో నందుడు అనే అర్థాన్ని ఇస్తుంది, నందన అనే శబ్దమేమో కుమారుని యొక్క అర్థం ఇస్తుంది. అంటే శ్రీకృష్ణ నీవు రక్షమాకు అని చెప్పడంలో నందనందన నీవు రక్షమాకు అంటూ ఇట్లా వెంటనే అర్థభేదంతో 2 లేదా 3 హల్లులు వస్తూ ఉంటే అప్పుడు అది ఛేకానుప్రాసం. ఇక 3వది లాటానుప్రాసం. లాటానుప్రాసంలో అర్థభేదం సేమ్ ఇంతకుముందులాగానే లేకుండా కేవలం తాత్పర్య భేదంతో వెంటనే వస్తే అది లాటానుప్రాసం. అర్థభేదం ఉండదు, కానీ తాత్పర్య భేదం అంటే ఓవరాల్ మీనింగ్ చూస్తే దాంట్లో తేడా ఉంటే గనక, అర్థంలో తేడా ఉంటే గనక దాన్ని లాటానుప్రాసము అంటారు. ఉదాహరణకు, కమలాక్షును అర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ. పోతన రాసిన ఈ పద్యంలో కమలాక్షుణ్ణి, ఆ శ్రీ మహావిష్ణువును అర్చించే కరములు అంటే చేతులు 2 చేతులే. అక్కడ అర్థభేదం లేదు, కానీ తాత్పర్య భేదంలో కరములు మాత్రం, ఆ శ్రీ మహావిష్ణువును పూజించే చేతులు మాత్రమే చేతులు అని, మిగతావి చేతులు కావు అనే ఒక తాత్పర్య భేదం వస్తుంది. అలాగే 2వది శ్రీనాథు వర్ణించు జిహ్వ అనగా నాలుక. శ్రీనాథుణ్ణి పొగిడిన ఆ నాలుకనే నాలుక, మిగతావి నాలుకలు కావు అనే ఆ 2వ పదానికి అర్థం అట్లా వస్తుంది. అట్లాగే హరిభజన చేయు చదువు, హరిభజన చేసే చదువు మాత్రమే చదువు, అర్థభేదం లేదు, కేవలం తాత్పర్య భేదమే ఉంది. ఇక్కడ కూడా చిత్తశుద్ధిగా చేయు సేవ, హరిని చేరమనేది తండ్రి అంటున్నాడు. హరి చేరమనేది అంటే హరిని పూజించేమనే తండ్రి మాత్రమే తండ్రి అట, మిగతా తండ్రులు కారు అన్న తాత్పర్య భేదం ఇక్కడ కూడా మనం చూడవచ్చు. విద్యను అభ్యసించు విద్యార్థులు, తల్లిదండ్రులను సేవించు సుతులు. ఇక్కడ కూడా మొదటి అర్థానికి 2వ అర్థానికి పదంలో అర్థభేదం లేదు, కానీ తాత్పర్య భేదంలో తేడా వస్తుంది. విద్యను అభ్యసించే విద్యార్థులు మాత్రమే విద్యార్థులు, మిగతా వాళ్ళు విద్యార్థులు కారు. తల్లిదండ్రులను సేవించే పిల్లలు మాత్రమే ఆ పిల్లలట, సుతులట, కొడుకులట, మిగతా వాళ్ళు కొడుకులు కారు అన్న ఒక తాత్పర్య భేదంలో మనకు ఇక్కడ వివరిస్తున్నాడు. ప్రభాదనులు నా కనులలో
కనుము కనుము, నా కళ్ళలోనే చూడండి అన్నట్టుగా ఇక్కడ ఇంకొక ఉదాహరణ కూడా కనుము కనుము అనే ఉదాహరణలో మనం చూడవచ్చు. ఇక 4వ అనుప్రాస అలంకారము అంత్యానుప్రాస అలంకారము. పద్యాలు లేదా వాక్యాల చివర ఒకే అక్షరం లేదా పదం లేదా శబ్దం పదే పదే పునరావృతమైతే అది అంత్యానుప్రాస అలంకారం. ఉదాహరణకు అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే, కలలు చెదిరినా పాటే, కలత చెందినా పాటే. ఇక్కడ ఈ ఉదాహరణలో ఆ పాటే 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 అనేది 4 సార్లు ఆ చివరలో వస్తుంది కాబట్టి ఇది అంత్యానుప్రాసానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు 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 అనేది ఇక్కడ అంత్యంగా వచ్చేది అనుప్రాస. నెక్స్ట్ శ్రీ రఘురామ చారు తులసీదళధామ క్షమాది శృంగార గుణాభిరామ త్రిజగంత శౌర్య రమాలలామ దూర్వారక బంధ రాక్షస విరామ. రామ రామ మా అనే ఒక అక్షరం ఆ ప్రతి చివరిలో ఉంది. ఇలా చివరిలో అంత్యంలో గనక ఒకే విధమైన అక్షరాలు ఒకే విధమైన పదాలు గనక వస్తే దానిని మనం అంత్యానుప్రాసము అంటాము. సినిమా పాటలన్నీ కూడా దాదాపుగా అంత్యానుప్రాస అలంకారంలోనే ఉంటాయి. మనం కావాలంటే పరిశీలించవచ్చు. ఇక 5వ అలంకారము యమకాలంకారం. యమకము అని కూడా అంటారు దీన్ని. అర్థభేదం గల అక్షరాల సమూహాన్ని తిరిగి తిరిగి ప్రయోగించడాన్ని యమకము అంటారు. అంటే ఒకే పదాన్ని లేదా అక్షరాల జతను పదే పదే వాడిన వాటి అర్థాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. అంటే ఆ పదే పదే వస్తుంటాయి, వెంట వెంటనే రావాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చినా కూడా ఆ వాక్యంలో దాని అర్థం మాత్రం వేరే ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకు మానవ నీ ప్రయత్నం మానవ అంటే ఓ మానవ నీ ప్రయత్నం ఇక మానుకోవా అని ఆ మానవ అనేది మనిషి శబ్దం అయితే ఇంకొక మానవ నెక్స్ట్ వచ్చే మానవ అనేది ఆపవాయిక నువ్వు అన్నట్టుగా ఉంటుంది. మనసు భద్రమయ్యే మన సుభద్రకు. మనసు భద్రం అంటే మనసు ఎక్కడో చాలా మనసు ఎక్కడో ఉంది. ఎవరికి? మన సుభద్రకు. మన సుభద్ర మన సుభద్ర. ఇట్లా 2 పదాలు వెంట వెంటనే రావడం కానీ ఒకే వాక్యంలో తిరిగి తిరిగి వస్తున్నాయి. అది కూడా అర్థభేదంతో వస్తున్నాయి కాబట్టి దీన్ని యమకాలంకారం అంటాము. ఈ రోజు విందు అరవిందు ఇంట. ఈ రోజు విందు అరవిందు ఇంట. మొదటి విందు లంచ్ గురించి చెప్తే ఆ తర్వాత వచ్చే అరవిందు అనేది ఆ పదం పేరులోని శబ్దం. అది ఓ చుక్కా నవ్వవే నావకు చుక్కా నవ్వవే. ఓ చుక్కా ఓ అమ్మాయి నవ్వవే నావకు ఈ పడవకి చుక్కాని ఒక తెరచాపలాగా కావే అని చెప్పి ఒక సినిమా పాటలో మనం చూడవచ్చు. చుక్కా నవ్వవే చుక్కా నవ్వవే. అమ్మాయి చుక్కా నవ్వవే అంటే అమ్మాయి నవ్వు, చుక్కా నవ్వవే అంటే ఒక తెరచాప కావు మారు అన్నట్టుగా ఇలా తిరిగి తిరిగి వస్తున్నాయి, అర్థభేదంతో వస్తున్నాయి. ఇలా వస్తే దాన్ని యమకాలంకారము అంటాము. మనం శేకానుప్రాసంలోనేమో వెంట వెంటనే వస్తాయి. ఇక్కడ యమకాలంకారంలోనేమో విత్ గ్యాప్ తో వస్తూ ఉంటాయి. ఆ వాక్యంలో ఎక్కడో దగ్గర వస్తూ ఉంటాయి. ఇక శబ్దాలంకారాలలో చివరిది ముక్త పద గ్రస్తం. దాంట్లో అలంకారం పేరులోనే ఉంది మనకు. ముక్త అంటే విడిచిపెట్టబడిన పదాన్ని, గ్రస్తం మళ్ళీ తీసుకోవడం అంటే ఒక పాదంలో విడిచిపెట్టబడిన పదాన్ని 2వ పాదంలో తన తర్వాత వచ్చే పాదంలో మొదటి పదంగా గనక స్వీకరిస్తే దాన్ని ముక్త పదగ్రస్తము అంటారు. ఉదాహరణకు సుదతి నూతన మదన మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదన సదనామయ గజ రదన రదనాగేంద్ర నిభ కీర్తి రసనారసింహ అనే పద్యంలో సుదతి నూతన మదన అనే పదాన్ని ఆ మొదటి పాదంలో వదిలేసి 2వ పాదంలో మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదన ఆ మదన అనే 3 అక్షరాలను మళ్ళీ 2వ పాదంలో మొదటి అక్షరాలుగా తీసుకున్నాడు. మళ్ళీ పూర్ణ మణిమయ సదన అనేది మళ్ళీ ఆ పాదంలో చివరగా వదిలిపెడుతూ మళ్ళీ 3వ పాదంలో సదనామయ మళ్ళీ అవే పదాలను అవే అక్షరాలను తీసుకొని సదనామయ గజ రదన రదన అన్న పదం మళ్ళీ 4వ పాదంలో కూడా మనకి ఇట్లా పై పాదంలో వదిలిపెట్టిన పదాన్ని 2వ పాదంలో తర్వాత వచ్చే పాదంలో కనుక స్వీకరించి చెబితే దాన్ని ముక్త పదగ్రస్తము అంటాం. ఇంకొక ఉదాహరణ ఇక్కడ విద్య వల్ల వినయం, వినయం వల్ల యోగ్యత, యోగ్యత వల్ల ధనం, ధనం వల్ల కీర్తి, కీర్తి వల్ల సుఖం లభిస్తాయి అనే ఒక వాక్యంలో విద్య వల్ల వినయం, వినయం అనేది అక్కడ వదిలిపెట్టాడు. మళ్ళీ తర్వాత వినయం వల్ల యోగ్యత, ఆ వినయం అన్న పదాన్ని తీసుకొని మళ్ళీ వినయం వల్ల యోగ్యత అంటున్నాడు. మళ్ళీ యోగ్యతను వదిలిపెట్టి మళ్ళీ యోగ్యతను తర్వాత పాదంలో మళ్ళీ యోగ్యత అన్న పదం తీసుకుంటున్నాడు. అట్లా వదిలిపెడుతూ ఉంటాడు, మళ్ళీ తర్వాత పాదంలో తీసుకుంటూ ఉంటే ముక్త పద గ్రస్తం. ఓ రాజా శత్రువులను జయించి రాజ్యమును పొంది ప్రజలను పాలించి సుఖమును పొందుము అనే వాక్యంలో జయించి పొందు పాలించి పాలింపుము పొందు ఇట్లా ఆ పదాన్ని వదిలిపెట్టడం తీసుకోవడం కనుక జరిగితే దాన్ని మనం ముక్త పదగ్రస్తము అంటాం. ఇక ప్రధానమైన అర్థాలంకారాలలో ఉపమాలంకారము, రూపకాలంకారము, ఉత్ప్రేక్షాలంకారము, అర్థాంతరన్యాసాలంకారము, శ్లేషాలంకారాల గురించి పరిశీలిద్దాం. ముందుగా ఉపమాలంకారం. ఉపమాలంకారము అనగా చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నటువంటి నిర్వచనమే. ఉపమానానికి ఉపమేయానికి మనోహరమైన సాదృశ్యాన్ని చెప్పడం ఉపమాలంకారము. అసలు ఉపమానము అనగా ఏమిటి, ఉపమేయము అనేమిటి అనేది మనం
చూడాలి. ఉపమానము అంటే దేనితో పోలుస్తున్నామో దాన్ని ఉపమానము అంటాం. ప్రసిద్ధ వస్తువును ఉపమానము అంటాం. ఉపమేయము అనగా దేని గురించి అయితే చెబుతున్నామో, అంటే మనం దేని గురించి చెప్పదలుచుకున్నామో అది ఉపమేయము, అది ప్రస్తుత వస్తువు. రెండింటికి సమాన ధర్మం ఏముంది అంటే ఈ మనం ఉపమానానికి ఉపమేయాన్ని ఎట్లా పోలుస్తున్నాము? ఉపమా వాచకం అంటే ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసే ఆ పదం ఉపమావాచకం. ఒక పదం ఉంటుంది, ఆ పదాన్ని మనం ఉపమావాచకము అంటాం. ఒక ఉదాహరణ చూస్తే, ఈ రోజుల్లో పిల్లల బుద్ధి పాదరసం వలె వేగంగా పనిచేస్తుంది అనేది ఒక వాక్యం. ఈ రోజుల్లో పిల్లల బుద్ధి పాదరసం వలె వేగంగా పనిచేస్తుంది. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. దేని గురించి చెప్తున్నాం అంటే ఉపమేయం, అంటే ఈ రోజుల్లో పిల్లల బుద్ధి గురించి చెప్తున్నాం. దేనికి ఉదాహరణగా తీసుకున్నాం అంటే పాదరసాన్ని ఉదాహరణగా తీసుకున్నాం. అంటే ఉపమేయం పిల్లల బుద్ధి, ఉపమానం పాదరసం. సమాన ధర్మం రెండిట్లో వేగం రెండిట్లలో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏమిటి? సమాన ధర్మం ఏమిటి అంటే వేగంగా పనిచేయడం. మరి రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్న పదం ఏముంది అంటే ఉపమావాచకం, అది వలె. వలె అనే ఒక చిన్న పదం ఈ రెండింటిని ఈక్వల్ గా చేస్తుంది. ఈ రోజుల్లో పిల్లల బుద్ధి పాదరసం వలె వేగంగా పనిచేస్తుంది. వైభవ్ సచిన్ వలె అద్భుతమైన షాట్స్ కొడుతున్నాడు. ఈ రెండో ఎగ్జాంపుల్లో వైభవ్ అనే ఉపమేయము సచిన్ అనే ఉపమానంతో పోలుస్తున్నాం. మనం పోల్చడమే ఉపమాలంకారంలో ప్రధానంగా జరుగుతుంది. వలె, పోలే ఇలాంటి పదాలతోటి మనం ఇచ్చేస్తాం. వైభవ్ అనే ఉపమేయాన్ని సచిన్ అనే ఉపమానంతో పోలుస్తున్నాం. సచిన్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. సో ప్రసిద్ధ వస్తువుతోటి ప్రస్తుత వస్తువును పోల్చినప్పుడు అది ఉపమాలంకారం అవుతుంది. మన ఇద్దరిలో ఉన్న సేమ్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది అంటే అద్భుతమైన షాట్స్ కొట్టడం. సో ఇలా సచిన్ వలె వైభవ్ అద్భుతమైన షాట్స్ కొడుతున్నాడు. ఆమె నెమలిలాగా అందంగా ఆడుతుంది. ఈ వాక్యంలో కూడా ఆమె అనేది ఉపమేయము, నెమలి అనేది ఉపమానము, లాగా అనేది ఉపమావాచకము, అందంగా ఆడడం అనేది సమాన ధర్మం. సో ఇట్లా ఉపమాలంకారాలలో ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన సాదృశ్యాన్ని గనక కల్పిస్తే అది ఉపమాలంకారం అవుతుంది. ఇక రెండవది రూపకాలంకారం. ఉపమేయానికి మరియు ఉపమానానికి ఎలాంటి భేదం లేనట్టుగా చూపెడితే రెండు ఒకటే అని చెప్పడాన్ని రూపకాలంకారము అంటారు. ఆరోపాత్తు రూపకం అనగా ఉపమాన ధర్మాలన్నీ కూడా ఉపమేయంలో గనక మనం ఆరోపిస్తే దాన్ని రూపకాలంకారము అంటారు. రూపక సమాసం కూడా ఉంది మనకి. ఇలాగే సంసార సాగరము నీదుట మిక్కిలి కష్టము. ఇక్కడ సంసార సాగరము అన్నాడు అంటే సంసారాన్ని సాగరంతో పోలుస్తున్నాడు. ఎట్లా పోలుస్తున్నాడు? సంసారమే సాగరంలాగా పోలుస్తున్నాడు. అంటే సముద్రానికి సంసారానికి పెద్దగా అసలు ఎలాంటి తేడాయే లేదు అని చెప్తున్నాడు. ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే. సాక్షాత్తు అంటే 100%గా ఈ మహారాజు ఈశ్వరుడే. అంటే ఈశ్వరునిలో ఉన్న ధర్మాలన్నీ కూడా ఈ మహారాజులో మనం చూపెడుతున్నాం. కాబట్టి మొత్తం ఉపమానంలోని ధర్మాలన్నీ ఉపమేయంలో ఆరోపింపబడతాయి. ధోని కీర్తి చంద్రికలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించినవి. కీర్తి చంద్రిక, కీర్తి అనేది చంద్రిక, చంద్రికలానే ఉంది కీర్తి కూడా. అంటే చంద్రికకు కీర్తికి పెద్ద అభేదాన్ని చూపిస్తూ ఆ ధోని యొక్క కీర్తి చంద్రిక అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది అని చెప్తున్నాడు. ఇక్కడ కీర్తి చంద్రిక అనేది రూపక సమాసంగా చెప్పవచ్చు. ధోని కీర్తి చంద్రికలు అనేవి కీర్తి అనేది చంద్రికలు అనేవి రూపకాలంకారంగా కూడా మనం చెప్పవచ్చు. అలాగే సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి అంటాడు ఒక పాటలో. చందమామ కంచమెట్టి అంటే చందమామనే కంచంలాగా తీసుకున్నాడు. అంటే కంచం ఎలా ఉంది అంటే చందమామలాగానే ఉంది. చందమామకు కంచానికి అభేదాన్ని చూపిస్తున్నాడు. సన్నజాజి బువ్వ పెట్టి, దాంట్లో ఆ బువ్వ ఎలా ఉందట, అన్నం ఎలా ఉందట అంటే సన్నజాజులాగా ఉన్నాయట. సన్నజాజులే, ఇక దాదాపు లాగా కూడా కాదు, సన్నజాజులే అని కనుక చెప్తే దాన్ని మనం రూపకాలంకారము అంటాం. ఇక మూడవ అలంకారము ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్షలో ఒక ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే ఉత్ప్రేక్ష అంటాం. ఊహించడమే ఉత్ప్రేక్ష. సంభావన సాదుత్ప్రేక్ష వస్తు హేతు ఫలాత్మన అనేది నిర్వచనం. అంటే హేతువును కారణాన్ని బట్టి గాని, వస్తువుని బట్టి గాని, ఫలాన్ని బట్టి గాని మనం ఏదైనా ఊహించి చెప్తే అది ఉత్ప్రేక్ష. ఇందులో ఏమో, అని, ఊహించును అనే పదాలు ఎక్కువగా వస్తాయి. ఒక ఉదాహరణ చూస్తే, ఆ ఏనుగు నడుస్తున్న తీరు ఒక నల్లని కొండ కదులుతూ వస్తున్నట్లుగా ఉన్నది ఉన్నది అని ఊహిస్తున్నాడు. ఆ ఏనుగు నడుస్తున్న తీరు, ఆ ఏనుగు నడుచొస్తూ ఉంటే ఒక నల్లని కొండ కదులుతూ వస్తుందా అని ఊహిస్తున్నాడు. మనం కూడా చాలా ఊహిస్తాం. ఉదాహరణకు చీకటిలో ఈ తాడు పామేమో అన్నట్లున్నది ఉంటది కదా, పామేమో ఏమో ఉన్నట్లున్నది అని ఊహిస్తే అది ఉత్ప్రేక్ష. ఈమె ముఖం చంద్రబింబమేమో అనిపిస్తుంది, ఈమె ముఖం చంద్రబింబమేమో అన్నట్లుగా ఉంది. ఇలాంటి ఉదాహరణల్లో మనం ఊహిస్తే అది ఉత్ప్రేక్ష. సో ఈ మూడింటికి మనం తేడాను కనుక చూస్తే, ఉపమాలంకారానికి, రూపకాలంకారానికి, ప్రేక్షాలంకారానికి మనం తేడాలు కనుక గమనిస్తే చాలా స్వల్ప తేడానే. ఉపమానాన్ని ఉపమేయంతో మనోహరమైన సాదృశ్యాన్ని చెప్తే అది ఉపమాలంకారం అనుకున్నాం. అంటే
ఇప్పుడు ఒకే ఉదాహరణ, ఆమె ముఖము చంద్రబింబము వలె మనోహరంగా ఉన్నది. వలె అని చెబితేనేమో అది ఉపమాలంకారం అవుతుంది. ఆమె ముఖము చంద్రబింబమే అని చెబితే అది రూపకాలంకారం అవుతుంది. ఆమె ముఖము చంద్రబింబమేమో అన్నట్లు మైమరిపిస్తున్నది అంటే అది ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది. ఇది ఈ మూడింటి మధ్యలో ఉన్న తేడా. నెక్స్ట్ అర్ధాంతర న్యాసం. అర్ధాంతర న్యాస అలంకారం. సామాన్య వాక్యంతో విశేష వాక్యాన్ని, విశేష వాక్యంతో సామాన్య వాక్యాన్ని సమర్థించడం అర్ధాంతర న్యాసం. అర్ధాంతర న్యాసం అంటే ఒక కారణం చెప్పడం అన్నట్టు. ఎలా? హనుమంతుడు లంకను చేరడానికి సముద్రాన్ని దాటాడు. మహాత్ములకు అసాధ్యమైనది ఏముంటుంది అనేది ఒక ఉదాహరణ. హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. ఇది హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. ఇది ఒక విశేషమైన వాక్యం. కానీ ఈ విశేష వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? మళ్ళీ మహాత్ములకు సాధ్యం కానిది ఏముంటుంది? మహాత్ముడు కాబట్టి దాటగలిగాడు, లేకపోతే దాటలేకపోయేవాడు. ఒక విశేషం ఉన్నది, కానీ దాన్ని మళ్ళీ అతను మహాత్ముడు కాబట్టి దాటగలిగాడు, మామూలు వాడైతే దాటలేడు. అది విశేషాన్ని మళ్ళీ సామాన్యంగా చెబితే దాన్ని ఉదాహరణ ఇంకొకటి, శివాజీ కళ్యాణ దుర్గాన్ని సాధించాడు. ఇది విశేషమైన వాక్యమే. మళ్ళీ ఎంబడే ఏం చెప్తున్నాడు? వీరులకు సాధ్యం కానిది లేదు, అతడు వీరుడు కాబట్టి సాధించాడు, వీరుడు కాకపోతే సాధించలేడు అన్న అర్థంతో, అంటే ఒక విషయాన్ని అతడు అమెరికాకు వెళ్లి చదివాను, ఇది విశేషమైన వాక్యమే. కానీ కోటీశ్వరుడు కాబట్టి అలా వెళ్ళగలిగాడు అని ఎంబడే మనం ఇంకొక వాక్యాన్ని కనుక చెబితే అది అర్ధాంతర న్యాసము. ఇక శ్లేషాలంకారం. శ్లేష అనగా ఒక వాక్యానికి అనేక అర్థాలు గనక వస్తే దాన్ని శ్లేష అంటాం. అంటే ఒకటి కన్నా ఎక్కువ అర్థాలు రావడం. ఉదాహరణకు, రాజు కువలయానందకరుడు అనే వాక్యంలో రాజు కువలయానందకరుడు అనే వాక్యం తీసుకున్నప్పుడు రాజు శబ్దానికి రాజు అని వస్తుంది ఒక ప్రభువు, రాజు అనే శబ్దానికి చంద్రుడు అన్న అర్థం కూడా వస్తుంది. కువలయము అన్న పదానికి కూడా రెండు అర్థాలు. కువలయము అంటే కమలాలు, కువలయము అంటే మళ్ళీ భూమి. రాజు కువలయానందకరుడు అన్నప్పుడు ఒక వాక్యంలో తీసుకుంటే చంద్రుడు కువలయాలను అంటే తామరలను కమలాలను వికసింపజేస్తాడు అని ఒక అర్థమైతే, రెండవ అర్థము రాజు కువలయానందకరుడు అంటే రాజు భూమిని ఆనందింపజేస్తాడు, అంటే భూమిని అంటే తన రాజ్యాన్ని ఆనందంగా పరిపాలిస్తాడు అని. ఇలా ఒకే వాక్యానికి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అర్థాలు గనక వస్తే దాన్ని మనం శ్లేషాలంకారము అంటాం.